నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు, వైష్ణవ ఆలయాలకు బార్లు తీరిన భక్తులు. నేడు శ్వేతపత్రం పేరుతో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించనున్న కేటీఆర్. మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం. టీడీపీ జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చలు. ప్రజలకు పాలకులం కాదు, సేవకులం. సచివాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సమావేశం. సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై ప్రధాన చర్చ. కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ నోటీసులు. జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఆదేశం. తమిళనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు. 900 కోట్ల సాయం అందించామన్న కేంద్రం. రైట్, మార్నింగ్ మ్యాగజైన్ లో డీటెయిల్స్ చూసుకుంటే, తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ శ్వేతపత్రాల పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్ లో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించనున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ చెప్పారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని హెచ్చరించారు. అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు, అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతుందంటూ ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్లో అందిస్తారు. సవీన్, ఇప్పటికే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సర్కార్ శ్వేతపత్రాలను విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి, విద్యుత్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయంటూ 2 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఘాటుగానే స్పందించింది. ప్రధానంగా విద్యుత్ సంస్థలు 83,000 కోట్లు అప్పు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ దానికి రెట్టింపుగా 26,000 కోట్ల సంపదను 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 9.5 ఏళ్లలో 6,70,000 కోట్ల అప్పు జరిగింది. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ నుంచి 6,70,000 కోట్ల అప్పు జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల ముందు దోషిగా ఉంచేందుకు శ్వేతపత్రాల ద్వారా ఒక ప్రయత్నం చేసింది. దాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్వేతపత్రాన్ని, అంటే 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా 6,70,000 కోట్లు అప్పు జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, దేనికి ఖర్చు పెట్టారో చూడాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, పౌర సరఫరాలు కావచ్చు, ప్రతి శాఖలోనూ అప్పు ఉందంటూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేస్తోంది. దీనికి గట్టిగానే బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్లు ఇస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు జతగా ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాల
కళ్ళ ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయకండి, ప్రతి రాష్ట్రంలో అప్పులు ఉంటాయంటూ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అందులో భాగంగానే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణని విఫల రాష్ట్రంగా 9.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఖచ్చితంగా రాష్ట్రంలో అప్పులు జరిగాయంటే అభివృద్ధి కూడా జరిగే ఉంటుంది. ఎందుకు అభివృద్ధి జరిగింది, ఎక్కడ జరిగింది, నిర్మాణాలు, కట్టడాలు ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా నూతన సెక్రటేరియట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనను తెరపైకి తీసుకొస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేమనే కారణంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందంటూ బీఆర్ఎస్ పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి వ్యూహాలను అమలు చేస్తుందో అదేవిధంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎండగడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే అందులో భాగంగానే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. దానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని అనుమతి కోరినప్పటికీ స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి లక్ష్యాలతో పనిచేసింది, అనేక రంగాల ముఖ్యంగా ఆర్థిక రంగంలో జీఎస్డీపీలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది, అనేక రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో, ఐటీ సెక్టర్ లో సైతం ఐటీఐఆర్ కేంద్రం ఇవ్వకపోయినా అనేక రకాల దాదాపు 40 లక్షల ఉద్యోగాలు సృష్టించామంటూ కూడా బీఆర్ఎస్ చెప్తూ ఉంది. వీటన్నిటిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికల్లో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం సమావేశం కానుంది. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం సమావేశం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే 2024 ఎన్నికలకి సందర్భంగా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకొని ఇటు విజయవాడలో పర్యటిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే ఇప్పటికే 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో కలెక్టర్లతో కావచ్చు, అదేవిధంగా జిల్లాల ఎస్పీలతో కావచ్చు, వీరితో అయితే కనుక భేటీ అయ్యి ఏదైతే ఎన్నికల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదో ఓటర్ల నమోదు ప్రక్రియ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక క్షుణ్ణంగా అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే కనుక 8 జిల్లాల కలెక్టర్లతో కావచ్చు, అదేవిధంగా ఎస్పీలతో కావచ్చు మరోసారి అయితే కనుక సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా ఓటర్ల జాబితా ఇప్పటికే పలుమార్లు అయితే కనుక దృష్టికి తీసుకొస్తున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా అయితే కనుక పూర్తి స్థాయిలో కొంత మేరకు అయితే కనుక కాన్సన్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే తొలగింపు
ప్రక్రియ ఏదైతే ఉందో వేగవంతంగా చేయాలంటే కూడా సూచించినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అధికారులను సైతం కూడా బదిలీలు చేయాలంటూ కూడా సూచనలు ఇవ్వడం కూడా జరుగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో సజావుగా జరిగే విధంగా కూడా ఎన్నికల సంఘం సన్నద్ధం అవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికల నేపథ్యంలోనే ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఇటు రాష్ట్రంలో అయితే కనుక 2 రోజుల పర్యటన అయితే కనుక చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో సమావేశాలన్నింటికి కూడా హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. కలెక్టర్లతో సహా ఎస్పీలు అందరూ ఉన్నతాధికారులు సైతం కూడా ఈ సమావేశానికి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో అయితే కనుక హాజరవుతున్నట్టు కూడా తెలుస్తోంది. నిత్య రైట్ సంతోష్, థాంక్యూ. బ్యాక్ టు మార్నింగ్ మ్యాగజైన్. సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయాలంటే సుపరిపాలన అని నిరూపిస్తామన్నారు. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న లక్ష్మీనారాయణ అవినీతిని అంతమొందించేందుకే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందన్నారు. తమ పార్టీ బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయాలంటే సుపరిపాలన అని నిరూపిస్తామన్నారు. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న లక్ష్మీనారాయణ అవినీతిని అంతమొందించేందుకే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చిందన్నారు. తమ పార్టీ బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి, బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. 3 సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. ఈ అన్ని బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి. ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపటి నుండి 25వ తేదీ వరకు ఆయన జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. గన్నవరం నుండి కడపకు చేరుకుని
బద్వేలు నియోజకవర్గ గోపవనం వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని నూతనంగా నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ప్రసాద్ హై హాస్పిటల్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకుని నూతనంగా నిర్వహించిన ఫ్లడ్ లైట్స్లను ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప కలెక్టర్ కార్యాలయం చేరుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేయడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి పరికరాలు పంపిణీ చేస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్కు చేరుకుని సర్కిల్ ప్రారంభించడంతో పాటు నూతనంగా వేసిన రోడ్డు ప్రారంభించి వై జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ప్రారంభించిన అనంతరం కోటిరెడ్డి కూడలి చేరుకుంటారు. అక్కడ సర్కిల్లో ప్రారంభించి 7 రోడ్ల సర్కిల్లు చేరుకుంటారు. కడప మున్సిపల్ మైదానంలో నూతనంగా నిర్మించనున్న ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు సంబంధించి అక్కడి నుండి రోడ్డు మార్గాన విమానాశ్రయం చేరుకుని ఇడుపులపాయకు వెళ్తారు. రోజు ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుండి సింహాద్రిపురం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ను ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. మూడవ రోజు ఇడుపులపాయ నుండి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందుల పట్టణంలో సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. 3 రోజులు సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన 3 రోజులు కూడా కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం కూడా 10:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా గోపవరం వద్ద ఉన్న సెంచరీ ఇండస్ట్రీస్ చేరుకుని అక్కడ ఓపెనింగ్ చేసి బద్వేలు పర్యటన అనంతరం కొన్ని ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొనేసి రేపు ఎల్లుండి క్రిస్మస్ సందర్భంగా కూడా ఇడుపులపాయలో ఉండి ప్రత్యేక పూజలు చేసి పులివెందుల్లో కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసే పరిస్థితి అయితే ఉంది. కడపలో కొన్ని అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసు బందోబస్తు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతి చోట ఇటు కడప, బద్వేలు, పులివెందుల్లో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంలో కూడా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరి పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే 3 రోజుల పర్యటనలో భాగంగా కొన్ని అభివృద్ధి పనులతో పాటు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో కూడా జగన్ పాల్గొని అనంతరం కూడా అక్కడ నుంచి బయలుదేరి గన్నవరం, కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం కూడా చేరుకునే పరిస్థితి అయితే ఉంది. నిత్య రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.
వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారని ప్రాథమిక నిర్ధారణతో 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బాధితులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత 78 విద్యార్థులను వారం రోజుల పాటు అధికారులు సస్పెండ్ చేశారు. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారని ప్రాథమిక నిర్ధారణతో 78 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. గర్ల్స్ హాస్టల్ ఆవరణలో సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బాధితులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత 78 విద్యార్థులను వారం రోజుల పాటు అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ నిత్య. గత 2-3 రోజుల నుండి వరంగల్లో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ర్యాగింగ్ సంబంధించి ఏదైతే పద్మావతి మహిళా హాస్టల్ వసతి గృహం ఉందో ఆ వసతి గృహంలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల పైన ర్యాగింగ్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో మొత్తం మీద చూస్తే 78 మంది విద్యార్థులను ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ చరిత్రలో లేని విధానంగా 78 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో పాటు వారు మొత్తం మీద చూస్తే ఈ యొక్క సస్పెండ్ సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే అందులో సంబంధించిన విద్యార్థులు ఈ నెల 18 కామర్స్ విభాగానికి సంబంధించిన సీనియర్ విద్యార్థులు హాస్టల్లోని జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్టు బాధిత విద్యార్థి బయట చెప్పినట్టు, దీంతో పాటు విచారణ జరిపిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బృందం రిజిస్టర్ శ్రీనివాసరావుకు నివేదిక సమర్పించిన ఆయన ఆదేశాల మేరకు ఈ నెల నుండి మొత్తం మీద చూస్తే 28 మంది విద్యార్థులు శుక్రవారం నాడు 28 మంది సీనియర్ విద్యార్థులు వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్టు చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే మరి ఇంకో ఘటన, రెండో ఘటన కూడా అదే సేమ్ మహిళా హాస్టల్లోని జావలైజ్ విభాగానికి సంబంధించిన సీనియర్ జూనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు తెలిసింది. విద్యా అధిపతి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. క్యాంపస్ లోని ఆడిటోరియం వద్దకు ఇటీవల జూనియర్ రప్పించి పరిచయం వేదిక పేరిట వీరిపైన ర్యాగింగ్ చేయడం చేశారని ఆరోపణలు రావడంతో పాటు బాధిత విద్యార్థులకు సంబంధించిన మరో 30 మంది వరకు ఉంటారని చెప్పి తెలియడంతో పాటు వీళ్ళు రైల్లో పల్లీలు ఎలా అమ్ముతారు అలా అమ్మాలని చెప్పడంతో పాటు పాటలు పాడి డాన్స్ వేయమని చెప్పేసి ఇలా ర్యాగింగ్ చేయడంతో పాటు జూనియర్లు తెలిపారు ఈ యొక్క సమాచారం. దీంతో పాటు వీరిపైన కూడా మరొక 25 మంది పైగా విద్యార్థులు సీనియర్లు ఉంటారని చెప్పేసి వారిని హాస్టల్ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారని చెప్పి హాస్టల్ డైరెక్టర్ వెంకటయ్య తెలిపారు. అదే క్రమంలో చూస్తే మరి ఇంకో రోజు మొన్న జరిగిన ఒక ర్యాగింగ్ సంబంధించి కేయూ ఎకనామిక్స్ విభాగానికి సంబంధించిన సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులు అబ్బాయిలు కలిసి అదే విభాగానికి సంబంధించి జూనియర్లను క్యాంపస్ లోని ఆడిటోరియానికి రమ్మని చెప్పేసి అక్కడ పరిచయం పేరిట ర్యాగింగ్ పాల్పడారని దీన్ని తెలియడంతో పాటు ఈ విషయం యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ విభాగానికి సంబంధించిన సురేష్ లాల్ దృష్టికి కూడా తీసుకువెళ్లి సమాచారం. దీంతో పాటు మొత్తం 78 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారని చెప్పేసి ప్రిన్సిపాల్ సురేష్ లాల్ తెలిపారు. నిత్య. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనానికై వేకువజాము నుంచి ఆయా ఆలయాలకు భక్తులు తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణలు మిన్నంటాయి. సిద్దిపేట దుబ్బాక పట్టణంలో స్వామివారి ఏకాదశి వేడుకల్లో భాగంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు అర్చకులు. చిగురుమామిడి మండలం సుందనగిరిలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నరసింహ హోమం చేశారు. 3 రోజుల పాటు యాగం జరగనుంది. మహాచండీయాగం, సుదర్శన నరసింహ హోమంలో మొదటి రోజు
సందర్భంగా యజ్ఞకృతులు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు దంపతులు ప్రార్థించారు. యాగంలో టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేరుకుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వారిలో మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎస్ఎల్ భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ గెహ్లట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి నారాయణ స్వామి, ఉషా శ్రీచరణ్, మెరుగ నాగార్జున, చెల్లుపోయిన అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, రఘురామరావు, కృష్ణంరాజు, సీఎం రమేష్, ఉపసభాపతి వీరభద్రస్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉన్నారు. మరోవైపు తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2:30 స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4008 ఇవ్వటం జరిగింది. 4008 విఐపి టోకన్స్లో 3850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఇప్పటి నుంచి ప్రతి స్లాట్ కూడా 1.5 అవర్ ముందు తీసుకొని వైకుంఠంలో కూర్చోబెట్టుకొని వాళ్ళకు భక్తులకు మంచి దర్శనం చేయించి వైకుంఠ ద్వార దర్శనం పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠం 1, వైకుంఠం 2లో ఇప్పటికరివి అయితే వెయిటింగ్ లేదు. ఒకవేళ ఏదైనా వెయిటింగ్ వస్తే ఆ వెయిటింగ్ 1-2 గంటల కంటే ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు, కాఫీ, టీ అన్నీ అందిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది. ఇవి వాళ్ళ మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.